ఈ నెల 24న గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ మంగళగిరిలో కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన సామాజిక శంఖారావం ప్రచార జాథా జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఈమని అప్పారావు, నవీన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా దళిత కాలనీలని, గిరిజన కాలనీలని అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయనంలో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ నెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో దళిత గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 24వ తేదీన జరిగే ధర్నాని జయప్రదం చేయాలని కోరుతూ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో సామాజిక శంఖారావం జాథా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. నిన్న ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఈ జాథా తిరుగుతూ ఉంది. సాయంత్రానికి రాజధాని ప్రాంతంలో ముగిస్తాం, తుళ్ళూరులో ఈ జాథా ముగుస్తుంది. ఈ జాథాకి దళిత గిరిజన ప్రజలు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఈరోజు దళితులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ దళిత పేటలు కానివ్వండి, గిరిజన పేటలు కానివ్వండి అభివృద్ధికి నోచుకోకుండా కోనారిల్లుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా మిగిలిన వాళ్ళకి ఇవ్వకపోవటం అనేటువంటిది ఏ రకంగా సమంజసం? ఒక ప్రాంతంలో ఇళ్ల స్థలం ఒక ఇంటికి ఇచ్చారు అని అంటే ఆ ప్రాంతంలో ఇల్లు వేసుకున్నటువంటి వాళ్ళు అందరూ అర్హులే కదా, అందరికీ ఇళ్ల స్థలం ఇవ్వాలి కదా. అట్లా కాకుండా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి కొంతమంది మాత్రమే ఇళ్ల స్థలం ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఇవ్వకపోవటం అనేటువంటిది వివక్షత కాదా అనేటువంటిది మేము మంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సామాజిక శంఖారావం సందర్భంగా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. మంగళగిరి ప్రాంతంలో ఇప్పటికీ వివక్షత కొనసాగుతూ ఉంది. ఈ వివక్షత రూపాలని అంతం చేయటంలో విద్యావంతులైనటువంటి లోకేష్ గారు తన వంతు పాత్ర పోషించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 24వ తారీఖు గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఇక్కడ ఉన్నటువంటి అధ్యయనంలో వచ్చినటువంటి సమస్యల మీద ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా సందర్భంగా కూడా మరొక్కసారి ప్రభుత్వం దృష్టికి ఇక్కడ దళిత